దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. డిసెంబర్ 19. సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథములో 7 ఆత్మలు అను పదం పలుమార్లు చెప్పబడెను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము, 3వ అధ్యాయము 1వ వచనము, 4వ అధ్యాయము 5వ వచనము, 5వ అధ్యాయము 6వ వచనం. ఈ వాక్యముల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల ఏమో గ్రహించగలము. పరిశుద్ధాత్మ కార్యం ద్వారా ప్రభువు మనల్ని సింహాసనం మీదకి వచ్చినట్లు చేయును. పరిశుద్ధాత్మకు 7 పేర్లు కలవు. మొదటిది నిత్యుడగు ఆత్మ. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం. నిత్యమైన సంగతుల కొరకై మనలో కోరికలు కలిగించును. రెండవది పరిశుద్ధమైన ఆత్మ. రోమా 1:4. మనము దేవుని పరిశుద్ధతను అర్థం చేసుకుని దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధులముగా ఆగుటకే ఈ పేరు ఇవ్వబడును. మూడవది ఆదరణకర్త. యోహాను సువార్త 14:16. శిష్యులు చింతించుచున్నప్పుడు మిమ్మును అనాథలుగా విడువను, నేను ఆదరణకర్తను పంపెదను అని ప్రభు చెప్పెను. ఆయన ప్రేమను మనం సంపూర్ణముగా అనుభవించినట్లు, మన ప్రతి పరిస్థితిలో ఆదరించబడినట్లు ఆయన ఆదరణకర్తగా పిలువబడెను. నాలుగవది సత్యస్వరూపియగు ఆత్మ. యోహాను సువార్త 14:16, 16వ అధ్యాయం 13వ వచనం. ఈ ఆత్మ ద్వారా మనము సర్వసత్యములోనికి నడిపించబడదుము. ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ రక్షణ మార్గమును తేటగా వెల్లడి చేయును, దేవుని ప్రేమలోనికి నడిపించును, అనేక అపాయముల నుండి కాపాడును. ఐదవది దత్తపుత్ర ఆత్మ. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపును. ఆయనను తండ్రి అని పిలుచు స్వాతంత్రమును హక్కును దయచేసినందువలన దేవునికి ఎప్పుడైనా మొరపెట్టు ధైర్యమును స్వాతంత్రమును కలిగి ఉన్నాము. ఆరవది శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ. 2వ తిమోతి 1:7. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహములు, ఈ 3 ఎప్పుడునూ కలిసి ఉండును. ఈ ఆత్మ మనలోనున్న భయమంతటిని తొలగించును. దేవుని మనస్సును, చిత్తమును, ఏర్పాటును తెలుసుకొనుటకు ఇంద్రియ నిగ్రహము గల మనస్సును అనుగ్రహించును. 7వది అభిషేకించు ఆత్మ. 1 యోహాను 2వ అధ్యాయము 27వ వచనం. మనము ఆత్మీయమైన సంగతులను ఒక్క దినములో నేర్చుకొనలేము. పరిశుద్ధాత్మ ద్వారా జీవిత కాలమంతయు నేర్చుకున్నటకు సిద్ధముగానున్న కొలది అభిషేకము ద్వారా నేర్పించబడదుము. ప్రైజ్ ది లార్డ్.